శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, గ్లాసు చక్కెర నీటితో ఇలా మీరు రహస్యంగా ఇలా చేస్తే చాలు, మీరు ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నా సరే చీమల్లా వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు. గ్లాసు నీటితో ఈ మంత్రం చెప్పుకుంటూ మీరు చిన్న పరిహారం చేసినట్లయితే, మీరు ప్రేమించే వాళ్ళు, మీరు కోరుకునే వ్యక్తి, మీరు ఇష్టపడే వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఎంత మొండివారైనా సరే, వాళ్ళు మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నా సరే, మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసినా, మెసేజ్ పెట్టి చూడకపోయినా, దేనికి రెస్పాండ్ అవ్వకపోవడం, కనీసం కంటికి కనిపించకుండా ఇబ్బంది పెట్టడం, ఇలా కొన్ని రకాలుగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారిని మనదారిలోకి తీసుకురావడానికి చక్కెర నీటితో ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. చక్కెర అంటే మనకి తీపి పదార్థం. తీపి అంటే శుభానికి గుర్తు. మనలో ఉన్నటువంటి ఏదైనా దోషం కానీ, సమస్య ఏదైనా సరే మీ ఇద్దరి మధ్య ఉందో, ఆ సమస్య వారికి మీ మధ్య ఉన్న కోపాన్ని, మొండితనాన్ని కూడా తీసేసి, చక్కెర అంటే తీపి ఎక్కడుంటే అక్కడికి చీమలు ఎలా అయితే చేరుతాయో, ఈ చక్కెర నీటితో మీరు చేసేటటువంటి పరిహారం వల్ల వాళ్ళు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అంత శక్తివంతమైనటువంటి పరిహారం ఇది. పరిహార శాస్త్రంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినటువంటి మాటలు కాబట్టి చక్కగా దీనికి ఏమి చేయనక్కర్లేదు. ఎక్కువ చక్కెర కూడా ఏమీ అవసరం లేదు. ఒకే ఒక్క స్పూన్ చక్కెర చాలు, ఒక గ్లాస్ చాలు. మీరు ఈ నీటితో ఈ పరిహారం చేసుకుని మంత్రం చెప్పాలి. ఈ మంత్రం చెప్పినప్పుడు అది చక్కగా పరిపూర్ణమవుతుంది. వాళ్ళు చక్కగా మీ దగ్గరికి వస్తారు. తిరిగిలేని ఫలితం వస్తుంది. ఎంతోమందికి కూడా మనకి వెనుకటి రోజుల కాలంలో అవ్వచ్చు, మునుపటి రోజుల్లో కావచ్చు, మన పెద్దవాళ్ళు చాలామంది కూడా ఇలాంటి రహస్య పరిహారం చేస్తే వాళ్ళకి దూరమైనటువంటి వ్యక్తులు దగ్గరికి తీసుకోవడం వల్ల, ఇప్పుడు మనం భార్యాభర్తలు అనుకోండి, ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి కాస్త గొడవలు జరిగినా బ్రతిమలాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి దూరంగా ఉంటారు. మగవాళ్ళు ఒక చోటు ఉంటారు, ఆడవాళ్ళు ఒక చోటు ఉంటారు. అట్లా వాళ్ళని దారిని తీసుకురావడానికి ఏంటంటే, ఈ యొక్క పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. ఈ యొక్క పరిహారం అనేది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. భార్య భర్తలు కూడా కొంతమంది దూరంగా ఉంటారు కదా, వాళ్ళైనా సరే భర్త మారాలనుకున్నా, లేదంటే భార్య మారాలనుకున్నా ఇలాంటి పరిహారం అనేది చేసుకోవచ్చు. డబ్బు కోసం కూడా మీరు చేసుకోవచ్చు. అయితే మీరు ఏం చేస్తారంటే, చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి. నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు. ఎరుపు రంగు కానీ, పసుపు రంగు కానీ ఇలాంటివి వేసుకోండి. ఇలా కట్టుకున్న తర్వాత మీరు చక్కగా ఒక గ్లాసు నీటితో, అంటే ఒక గ్లాసు నీరుని తీసుకోండి. ఫ్రెష్గా ఉండాలన్నమాట. గాజు గ్లాస్తో తీసుకోవాలి. గాజు గ్లాస్ అనేది మనకి తెలిసిన విషయమే కదా. గాజు గ్లాస్తో పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. గాజు దోషాన్ని, చెడుని తీసేసి మనకి మంచిని తెలుస్తుందన్నమాట. నీటిని నారాయణగా చెప్పుకుంటాము. మనకి పంచభూతాల్లో ఒకటనమాట, చాలా శక్తివంతమైనది. పంచదార మనకు దైవానికి అంకితం చేయబడింది కాబట్టి, మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి పంచదార కాబట్టి, ఒక స్పూన్ పంచదార తీసుకుని ఆ నీటిలో కలిపేసేయండి. అలా కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ నీటిని పట్టుకొని మీరు ఎవరినైతే కోరుకుంటారో మనసులో వారి పేరుని చెప్పేసుకుని మంత్రం చెప్పండి. మీకు అవకాశం ఉంటే ఆ నీటిని కాస్త దేవుడి దగ్గర పూజ చేసి అక్కడ పెట్టేయండి. ఇంకా శక్తివంతంగా మారుతుంది. ఒకవేళ కుదరకపోయినా సరే మనకి బాగా పనిచేస్తుంది. ఇక మీరు వాళ్ళ పేరు చెప్పుకొని, వాళ్ళ పేరుని తలుచుకొని ఆ మంత్రం ఏంటంటే, ఓం క్లీం నమః. మరొకసారి చూడు చెప్తున్నాను. ఓం క్లీం నమః. ఓం క్లీం నమః. ఓం క్లీం నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు అవకాశం కుదిరితే 108 సార్లైనా సరే చెప్పుకోవాలి. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందండి. వాళ్ళ పేరు అలాగే ఈ మంత్రాన్ని చెప్పుకుంటే, ఈ 108 సార్లు చెప్పుకుంటే చాలా శక్తివంతమైనది. కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ పరిహారం వచ్చేటప్పటికి శుక్రవారం కానీ, ఆదివారం కానీ చేసుకుంటే మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. సోమవారం కూడా వస్తుంది. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు 7 సార్లు చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. చేసినప్పుడల్లా ఈ మంత్రాన్ని 108 సార్లు చదవాల్సిన పని లేదు. మొదటి రోజు ఈ మంత్రాన్ని 108 సార్లు, మిగిలిన రోజు 6 సార్లు చేస్తారు కదా, అప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని ఈ మంత్రాన్ని ఒకసారి చెప్పుకుంటే చాలు. ఫస్ట్ రోజు మాత్రం 108 సార్లు చెప్పుకోండి.
మిగిలిన రోజుల్లో ఒక్కసారి చెప్పుకుంటే చాలు. వారి పేరు చెప్పుకోవడం వల్ల ఈ నీటిని పట్టుకోవడం ఏంటంటే ఓం క్లీం నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు చెప్పినట్లయితే మీరు ఏంటంటే చక్కెర నీళ్ళు మాత్రం తప్పనిసరిగా మీ చేతిలో ఉండాలి. ఆ మనిషి పేరు తలుచుకొని ఇంటి పేరుతో సహా తలుచుకోవాలి. ఎందుకంటే ఒక పేరు అనేది చాలామందికి ఉంటుంది కాబట్టి ఇంటి పేరుతో సహా తలుచుకోండి. ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంటి పేరు తెలీదు అనుకుంటే మామూలుగా పేరు చెప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా చెప్పేసుకుని చక్కెర నీటిని మీరు ఏం చేస్తారంటే నీళ్లు మీ తల చుట్టూతా అంటే కుడి నుంచి ఎడమకు 4 సార్లు, ఎడమ నుంచి కుడికి 4 సార్లు తిప్పుకోండి. నీటిని కాస్త వెలుతుగా తీసుకోండి. ఇలా చేసుకుంటే ఆ నీటిని మీకున్నటువంటి దోషమంతా ఆ నీరు తీసుకొని మంత్రం చెప్పుకొని పారబోసారంటే ఆ సమస్య అనేది పారబోసేసినట్లే. ఆ సమస్య అనేది పోయి మీరు నీటి దగ్గరికి చీమలు ఎలా అయితే వచ్చి చేరుతాయో అలాగే మనకిష్టమైన వారు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తారని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అన్నమాట. పరిహార సిద్ధ శాస్త్రంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినటువంటి పరిహారం కాబట్టి ఎంతోమంది చేసి రిజల్ట్ పొందినటువంటి పరిహారం కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మీ వశం అవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. చక్కగా ఈ పరిహారం చేసుకోండి. మీకు ఇష్టమైన వ్యక్తి మీ సొంతం చేసుకోండి. మీ దారికి తెచ్చుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్ అన్నమాట. చాలా నిజాయితీగా ఉన్నటువంటి రిలేషన్ మాత్రమే చేయాలి. అప్పుడే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.